ఇక్కడికొచ్చా? ఇక్కడేం జరుగుతుందో అంతా తెలిసే వచ్చాను పల్లవి. నేను చెంపదెబ్బ కొట్టాను అని నీ కాబోయే అత్తగారు బాధపడుతున్నారంట కదా, అందుకే ఆవిడ కోరుకున్నట్టు ఆవిడికి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. అమ్మా, ఆవిడికి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? నువ్వేం తప్పు చేశావని ఆవిడ క్షమాపణ చెప్పడానికి? నేను తప్పు చేశాను అని క్షమాపణలు చెప్పడం లేదు పల్లవి. నేను చేసిన పని వల్ల నీ జీవితం పాడవకూడదని, నీ పెళ్లి ఆగిపోకూడదని చెప్తున్నాను. వద్దమ్మా, ఎవరూ తెలియని అనామకురాల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించా. నా కోసం అమ్మ లాంటి నువ్వు తలంచుకుంటే నేను తట్టుకోలేను. అది కాదు పల్లవి, నేను లేదమ్మా, చెయ్యని తప్పుకు నా తల్లి ఒకరి ముందు తల వంచకూడదు. ఆవిడ మొదటి నుంచి చరణ్ని నన్ను విడదీయాలని చూస్తుంది. దానికొక కారణం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిప్పుడు ఆవిడకొక వంకగా దొరికింది. కానీ చరణ్ నిజమేంటో పూర్తిగా తెలీదు కాబట్టి చరణ్ కోపడుతున్నాడు. నిజమేంటో చరణ్ కి తెలిసేలా నేను చేస్తాను. ఈ ప్రాబ్లం ని నేనే సాల్వ్ చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పల్లవి, వెళ్ళమ్మా ప్లీజ్, వెళ్ళు. నీతో జీవితం పంచుకోవాలని అది కోరుకుంటే అదెవరితో కోసం? దీని జీవితాన్ని పాడు చేసుకుంటుందా? అసలు తనతో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి మమ్మీ? తనంటే నాకు నచ్చదని, తనని పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టం లేదని ఇప్పటికే దాని మొహం మీద 100 సార్లు చెప్పాను. అయినా సిగ్గు లేకుండా అది ఇక్కడే ఉంటుంది. ఆ గుండెమ్మ గారేమో నిశ్చితార్థం పెళ్లి అంటూ నా వెంట పడుతున్నారు. అయినా నలుగురు చూసి నవ్వే ఇలాంటి పర్సనాలిటీ ఉన్నదాన్ని చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? అయితే నేను చెప్పింది నీ ఇష్టమే, నా ఇష్టం మమ్మీ. నీ గౌరవం కంటే నాకేది ఎక్కువ కాదు, ఎవ్వరూ ఎక్కువ కాదు. నువ్వు చెప్పినట్టే భువనని పెళ్లి చేసుకుంటాను. ఎక్కువ యాక్ట్ చేయకు. నీ ముసలి కన్నీళ్లు ఎవరు నమ్మరిక్కడ. ఆంటీ చెప్పండి. హలో భువనా, త్వరలోనే నీకు చరణ్కి పెళ్లి. ఏంటంటే మీరు చెప్తుంది? అవును. భువనా, మమ్మీ ఉందా? లేదు, బయటికెళ్ళింది. సరే, వచ్చిన తర్వాత చెప్పు. మంచి ముహూర్తం చూసుకుని నీకు చరణ్కి నిశ్చితార్థం పెళ్లి ఒకే రోజు పెడతానని. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు హితబోధలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్పానుగా, ఆ గుండం వచ్చి నాకు క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే ఈ పెళ్లి లేదు, గిల్లి లేదు.
ఈవిడి మాట వదలదు. ఆ గుండమ్మ క్షమాపణ చెప్పడానికి రాదు. పల్లవి, అమ్మా నువ్వెందుకు వచ్చావమ్మా? ఆవిడతో మాట్లాడడానికి వచ్చాను. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా బిడ్డ కోసం పరిస్థితులు చక్కబెట్టాల్సిన బాధ్యత నాకుంది. అందుకే వచ్చాను. కాలేజీలో మీరలా మాట్లాడడంతో నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని తట్టుకోలేక నేను మీ మీద చేయి చేసుకున్నాను. సరే, మీరేదో కంట్రోల్ తప్పి మాట్లాడారు. నేనైనా కంట్రోల్లో ఉంటే బాగుండేది.